కృష్ణా జిల్లా గుడివాడలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కిరీటం తాకట్టు వ్యవహారం స్థానిక తీవ్ర కలకలం రేపింది. ఆలయ ఆభరణాల భద్రత, నిర్వహణ, లెక్కల విషయంలో తలెత్తిన అనుమానాల నేపథ్యంలో ఎండోమెంట్ శాఖ అధికారులు చేపట్టిన విచారణలో అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. దేవాలయంలో దేవుడికి సమర్పించిన ఆభరణాలు, నగలు, విలువైన వస్తువులు దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు రావడం తీవ్రమైన అంశంగా మారింది. విచారణ జరిపిన ఎండోమెంట్ శాఖ అధికారులు ఆలయ కమిటీ సభ్యులకు షోకాస్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఆలయ నిర్వహణను పూర్తిగా ఎండోమెంట్ అధీనంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇవ్వలేను కానీ చెప్పగలను. మీకు అందుబాటులో ఉన్నాయి కానీ నేను చెప్పగలను. నేను ఇవాళ అన్నవరం వచ్చానమ్మా. అంటే మొత్తం నాకు ఈ టెంపుల్ కి సంబంధించిన రికార్డ్స్ కృష్ణా జిల్లా గుడివాడలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కిరీటం తాకట్టు వ్యవహారం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆలయ ఆభరణాల భద్రత, నిర్వహణ, లెక్కల విషయంలో తలెత్తిన అనుమానాల నేపథ్యంలో ఎండోమెంట్ శాఖ అధికారులు చేపట్టిన విచారణలో అవకతవకలు జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్టు తెలుస్తోంది. దేవాలయంలో దేవుడికి సమర్పించిన ఆభరణాలు, నగలు, విలువైన వస్తువులు దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు రావడం తీవ్రమైన అంశంగా మారింది. విచారణ జరిపిన ఎండోమెంట్ శాఖ అధికారులు ఆలయ కమిటీ సభ్యులకు షోకాస్ నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఆలయ నిర్వహణను పూర్తిగా ఎండోమెంట్ ఆధీనంలోకి తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నాయి. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఫోన్ ద్వారా మనకి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. థ్యాంక్ యూ లావణ్య. ఆలయానికి చెందిన స్వామివారి కిరీటం తాకట్టు పెట్టిందనే విషయం ఇటీవల వెలుగులోకి రావడంతో భక్తుల్లో ఆందోళన కలిగిన అంశాన్ని సంచలనంగా మారింది గుడివాడ పట్టణంలోనే. అయితే ఆభరణాలు, నగలు, విలువైన వస్తువులు భక్తులు విశ్వాసానికి ప్రతీగా భావిస్తారని చెప్పని ఎండోమెంట్ అధికారులు, అదేవిధంగా భక్తుల ఒక మనోభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు మాట్లాడడం జరిగింది. ఇలాంటి పవిత్రమైన ఆస్తుల విషయంలో నిర్లక్ష్యం లేదా దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు రావడంపై తీవ్రమైనటువంటి అంశంగా మారిందని ఈ ఆరోపణలపై స్పందించి ఎండోమెంట్ శాఖ అధికారులు ఈ రికార్డులన్నింటినీ కూడా పరిశీలించడం జరిగింది. అంతేకాకుండా ఆస్తుల వివరాలు, అలాగే కమిటీ నిర్వహణ విధానాలను పరిశీలించినట్లు కూడా తెలుస్తుంది. అలాగే విచారణలో నిబంధనల ఉల్లంఘనలు జరిగినట్లు గుర్తించారని కూడా తెలుస్తుంది. ఆ నేపథ్యంలోనే తదుపరి చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు కూడా సమాచారం ఉంది. అంతేకాకుండా ఈ విచారణ ఏదైతే ఆలయ నిర్వహణకు సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్లు తెలుస్తుంది. ఈ చర్యలు ఎందుకు తీసుకోకూడదు అంటూ కూడా ఆలయ నిర్వహణ సంబంధించినటువంటి కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కమిటీ ఎండోమెంట్ అధికారులు కూడా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ఎండోమెంట్ శాఖ ఆధీనంలో పూర్తిగా ఈ ఆలయాన్ని ఎండోమెంట్ ఆరోపణలు గనక వాస్తవాలు అయితే పూర్తిగా ఈ ఆలయాన్ని సంబంధించినటువంటి ఎండోమెంట్ నిర్వహణకి శాఖ నిర్వహణలోకి తీసుకునే విధంగా తీసుకుంటారని కూడా వాళ్ళు ప్రస్తావించడం కూడా జరిగింది. అయితే ఎండోమెంట్ దీనికి సంబంధించి ఏదైతే ఆలయానికి సంబంధించి ఇంకొక నిర్వహణ ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో అక్కడ అనేక అవకతవకలు జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా ఎలాంటి ఎండోమెంట్ ఆధీనంలో లేకుండా ఉన్నటువంటి గుడి నిర్వహణలు ఏవైతే ఉన్నాయో అక్కడ పెద్ద ఎత్తున భక్తులు సమర్పిస్తున్నటువంటి కానుకలు కావచ్చు, అలాగే ఆభరణాలు కావచ్చు, స్వామివారికి అక్కడ ఉన్నటువంటి ఆ భక్తుల అభిమానంతో దేవుడికి ఇస్తున్నటువంటి ఆస్తులు ఇవన్నీ కూడా దుర్వినియోగం అవుతున్న నేపథ్యం కూడా గత కొంతకాలంగా వార్తల్లో నిలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ప్రైవేట్ ఆలయాలు ఎండోమెంట్ ఆధీనంలో లేకపోవడం, అక్కడ ఒక పాలక మండలిగా ఏర్పడడం, పాలక మండలిలో ఉండేటువంటి సభ్యులు ఆడింది ఆట పాడింది పాటగా ఆ నిర్వహణంతో కూడా కొనసాగిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. గత కొద్ది రోజుల కిందట కళ్యాణ వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి కిరీటం ఏదైతే ఉందో ఆలయ నిర్వహణ ఉన్నటువంటి కార్యనిర్వహణ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్లే దాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టుకోవడం, దాని మీద పోలీసులు ఇంటర్ఫీర్ అవ్వడం, వాళ్ళ మీద అందరి మీద కూడా కేసులు నమోదు చేయడం, పొలిటికల్ నాయకులు కూడా అక్కడికి వచ్చి ఆ దేవాలయానికి వచ్చి ఇక్కడ కిరీటం తీసుకొచ్చి స్వామివారికి అలంకరించేంత వరకు కూడా ఇక్కడే ఉంటామని చెప్పని మాజీ మున్సిపల్ చైర్మన్ కూడా ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ నిరసన తెలియజేయడం, ఇవన్నీ కూడా ఒక్కసారిగా ఆలయానికి వచ్చేటువంటి భక్తులు కావచ్చు, అదేవిధంగా ఆలయానికి ఉన్నటువంటి పేరు ప్రతిష్టలు కావచ్చు ఒక్కసారిగా దెబ్బతినేటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. భక్తులు తీవ్రంగా మనోవేదనకు గురైనటం కాకుండా వాళ్ళ మనోభావాలకు సంబంధించినటువంటి అంశంగా పరిగణించేటువంటి పరిస్థితి ఆ మనోభావాలకు సంబంధించిన అంశంగా దాన్ని పరిగణిస్తూ ఉంటారు. అయితే భక్తులు కూడా వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి, వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఆ కిరీటాన్ని తీసుకెళ్లి తాకట్టు పెట్టడం ఎంతవరకు సబ్బు అంటూ కూడా వాళ్ళు
ఎండోమెంట్ శాఖ అధికారులు కూడా అనేక సందర్భాల్లో ఫిర్యాదులు చేసినట్టు కూడా తెలిసింది. సో ఫిర్యాదుల నేపథ్యంలో ఎండోమెంట్ శాఖ కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నని తెలుస్తుంది. అయితే రానున్న రోజుల్లో ఇలాంటి ప్రైవేటు వ్యక్తుల స్వాధీనం ఉన్నటువంటి ఇలాంటి దేవాలన్నింటినీ కూడా స్వామివారికి నగలు కావచ్చు, అదేవిధంగా ఆస్తులు కావచ్చు, ఇవన్నీ కూడా భద్రంగా ఉండాలంటే ఎండోమెంట్ దీని బాధ్యత తీసుకోవాలనేది కూడా భక్తులు కోరుకున్న పరిస్థితి. అయితే జిల్లాలో ఇలాంటి ప్రైవేటుగా ఉన్నటువంటి దేవాలయాలు ఏమున్నాయి, వాటన్నింటి మీద కూడా ఒకసారి విచారణ జరిపి ఎండోమెంట్ స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. లావణ్య. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. చేసుకుని మళ్ళీ వెంటనే మీకు ఇచ్చేస్తాను. వెరిఫికేషన్ కోసం మాకు సపోర్ట్ చేయండి కొంచెం. జస్ట్ ఇది ప్రిలిమినరీ ఎంక్వైరీ అండి. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేసుకుని రిపోర్ట్ తయారు చేసుకుని వెళ్ళిపోతాను నేను. జస్ట్ మీ ఇన్స్టిట్యూషన్ ఏంటి, దానికి సంబంధించిన రికార్డ్స్ మొత్తం కావాలి నాకు. అది కొద్దిగా నాకు అందుబాటులో లేదు కదా.